ఆ బిడ్డ బాప్తిస్మానికి వచ్చాడు. అందరూ కాదు, బాప్తిస్మాన్ని తీసుకున్నట్టాను అన్నవాళ్ళు మాత్రం చేయి చూపించండి. యేసయ్య రక్తంలో కడగబోతున్నాడు నిన్ను. తన హస్తమే నీ మీద ఉంచబోతున్నాడు. నీ పేరు జీవ గ్రంథంలో రాయిపోతున్నాడు. 1 2 3 1 2 3 ముగ్గురు. ఇంకా ఎవరైనా తమ్ముడు బాప్తిసం తీసుకుంటావా? చెప్పేకెత్తు, పర్లేదు, ఎవరి గురించి వాడేసి అసలే ఈ మనుషులు కాదు మనకు లెక్క, దేవుడే. నలుగురు బిడ్డ, ఇదే మిక్కిలి అనుకూల సమయం. నేడే రక్షణ దినం. రేపు ఎవరు ఉంటారో తెలదు, ఎవరు వెళ్ళిపోతారో తెలదు. నాకు బాప్తిసం కావాలన్న వాళ్ళు మాత్రం చేయి పైకి చూపించండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. నా యేసయ్య మీ చేయి పట్టుకుంటున్న రక్తంలో కడిగి మీ పేరు జీవ గ్రంథంలో రాస్తాడు. మిమ్మల్ని బట్టి దేవతడు సంబరపడిపోతాడు. ఈ సభ సక్సెస్ ఇదే. బిడా నా యేసయ్యకు సంతోషాలు ఇచ్చేవారు మీరే. నా యేసయ్య సంబరపడిపోలు మీరు చేసేవాళ్ళు మీరే. నాకు బాప్తిసం కావాలని ఆశపడుతూ నేను రెడీ అన్న వాళ్ళు మాత్రం చేసి చూపించండి. మిమ్మల్ని బట్టి యేసయ్య సంతోషిస్తాడు. మీ పేరు జీవ గ్రంథంలో రాస్తాడు, పరలోకంలో చేరుస్తాడు. ఈ 3 చేతులను బట్టి, ఈ ముగ్గురిని బట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఈ బిడ్డలు దీవించున్నాయన, వీరి తీర్మానం స్థిరపరచున్నాయన, రక్తంలో కడుగునాయన, జీవ గ్రంథంలో ముద్రించు. ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్, ఆమేన్. అందరూ చేతులపై కట్టండి. అందరి కోసం ప్రార్థన చేసి వెళ్ళిపోతారు. ఏమైనా చేయగలవు, మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. నా యేసయ్యకు సమస్తము సాధ్యమే. నీకు అసాధ్యమేమో, ఇల్లు కడతావు, నీ ఆదాయం సరిపోతలేదేమో, నీ బలం సరిపోతలేదేమో. ఎలాగ నా బ్రతుకు, నా భర్త మారడా, నా బిడ్డ బ్రతుకు మారదా, నాకు గర్భఫలము రాదా, మేము ఇల్లు కట్టుకోలేమా, నా బిడ్డలు మంచి చదువుతామనుకున్నావేమో. నా దేవుడు ఏమైనా చేయగలడు, ఏమైనా చేయగలవు, గత మొత్తం మార్చగలవు. నీ నామముకే ఏమైనా చేయగలవు, యేసయ్యా నీకే సాధ్యమో. యేసయ్యా నీకే సాధ్యమో. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నువ్వేమైనా చేయగలవు, ఎవరి పరిస్థితిని మార్చగలవు. దైవజనులు ఆయన ప్రేమ కుమార్ అయ్య గారు, అమ్మగారు, సంఘం ఎంతో భారముతో, ఎంతో బాధ్యతతో సభలు ఏర్పాటు చేస్తారయ్యా. ఈ దాసుని సంఘాన్ని దీవించారు. సంఘ సరిహద్దులు విశాలపరచరు, సేవా సరిహద్దులు విశాలపరచరు. నీ దాసుడు కన్నీరు తుడవండి నాయన. వేగాల జనములకు ఆత్మీయ తండ్రిగా, తల్లిగా దీవించు. వేదికమైన దైవజనులు, వారి సంఘాలని, వారి సేవని, వారి ఫ్యామిలీ దీవించారు. ఆర్కెస్ట్రా బ్రదర్స్ని, వారి ఫ్యామిలీస్ని కూడా దీవించారు. సౌండ్ సిస్టమ్ బ్రదర్ని, వారి కుటుంబాన్ని దీవించారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను ఆస్వాదించండి. కన్నీటిని నాట్యముగా మార్చండి, దుఃఖాన్ని సంతోషంగా మార్చండి, మారా జీవితాలు మధురముగా మార్చండి. ప్రభువా, కృంగిన వారిని లేవనెత్తండి. నీకు అన్ని సాధ్యమే నాయన. నా యొద్దకు వచ్చిన వారిని వట్టి చేతులతో పంపనన్నావు. నిండుగా మెండుగా దండిగా దీవించి బలపరిచి స్వస్థపరిచి పంపించి, మొయ్యబడిన గర్భాలు తెరవబడిన గాక, శిరస్సు నుంచి పాద వరకున్న వ్యాధులు ఈ రాత్రి క్యాన్సల్ అయిపోను గాక, ఇప్పుడే స్వస్థత కలుగును గాక. నీ గాయాల్లో ఉన్న స్వస్థత ప్రకటిస్తున్నాను యేసునామమున. ఇప్పుడే స్వస్థత కలుగును గాక. యేసయ్యా, గ్రామ నాయకులు, అధికారులు, పెద్దలు దీవించి ఎత్తబడిన వాక్యం సాక్షులు నీరు కట్టి ఫలింపచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. అమ్మ, మీ అందరికి